మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము కుప్పంలో ఉన్నాము. మనతో పాటు సాంబశివం గారు ఉన్నారు. ఆయన తన మామిడి తోటలో ఆకర్షణ వాడి సమర్థవంతంగా అది పండుగ నివారించుకున్నానని చెప్పేసి అన్నారు. అతని మాటల్లో విన్నాం. నమస్కారం శివం గారు. నమస్కారం సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా? సార్ నేను కనీసం ఒక 20 సంవత్సరాలుగా మామిడి సాగు చేస్తాను సార్. నాది అన్ని టేబుల్ వెరైటీ రకాలు, ముఖ్యంగా బ్యానిషా కానీ, తర్వాత ఇమాం పసంద్, మల్లిక, కాదర్ అంటే ఆల్ఫోన్సా, ఇటువంటిది చేస్తున్నాను సార్ నేను 20 సంవత్సరాలుగా. ఈ ఫ్రూట్ ఫ్లై అనేది చాలా సమస్యగా మాకు తయారైంది సార్. ప్రతి సంవత్సరం కూడా అది ఫ్రూట్ ఫ్లై వల్ల మాకు చాలా నష్టమయ్యేది. చెట్లో 20 కాయలు ఉంటే కింద 20 కాయలు పడి మొత్తం నష్టమయ్యేది సార్. అంటే 50% నష్టమయ్యేది. అది మేము మామూలుగా ఎక్స్పోర్ట్ చేస్తాం సార్. నేను ఒక 20 ఇయర్స్గా సాగు చేస్తాను. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మేము ఇందోర్ కానీ, బాంబే ఇటువంటి మన ఇండియాలోనే వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ మంచి మార్కెట్ ఉండేది సార్. చేసుకుంటా ఉన్నాం. రాగా ఏమైందంటే ఫ్రూట్ ఫ్లై సమస్య పెద్ద సమస్య అయిపోయింది సార్. అన్నిటికంటే అవి కంట్రోల్ చేయలేకుండా మేము ఈ ట్రాప్స్ అంతా కూడా ఉపయోగించినాం. తోటకు 20-25 ట్రాప్ మనం చేసి అది కంట్రోల్ కాకుండా చాలా సమస్యగా మాకు తయారైంది సార్. అయితే ఈ 20 బుట్టలు అయితే మీరైతే పెట్టారో, అవును, అవన్నీ నిండిపోయేటి? అది కొన్ని పడతాయి సార్. అది ఓన్లీ మేల్ పడతాయి, ఫీమేల్ పడవు. అది దానివల్ల ఏమవుతుంది, 1-2 ఉండే మేల్లో మళ్ళీ అది ఏమవుతుందంటే ఎక్కువగా తయారైపోతాయి. వితిన్ 1 or 2 వీక్స్లోనే ఎక్కువగా తయారైపోయి మళ్ళీ డ్యామేజ్ చేస్తాయి. మీరు అంటే పండుగ వల్ల 50% నష్టం అవుతుందని అన్నారు. అవును. ఇంకొకటి ఏంటంటే, మీకు పండుగ వల్ల దానికి కావాల్సిన నివారణ చర్యలు కెమికల్ రూపంలో ఏమి చేశారు? మేము అది లూరు సార్, అది మన బాక్స్ మరి వస్తుంది, ఒక లూర్ వస్తుంది సార్. ఆ లూర్ని కడితే 45 days పనిచేస్తుందని చెప్పారు. దాంట్లో చేసాం. మళ్ళీ దాంట్లో కొంచెం కెమికల్ పెట్టి చేసాం, ట్రాప్ చేసాం. ట్రాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మేల్ 1-2 వచ్చి పడతాయి, మిగతా అవి ఎస్కేప్ అయిపోతాయి. అవి బాగా తిని నేర్చుకుని వచ్చినాయి. దాంట్లో అవి ఏమి కంట్రోల్ కాలేదు. మీరు పెస్టిసైడ్స్ ఏమన్నా వాడారు? పెస్టిసైడ్స్ ప్రతి సంవత్సరం కూడా మేము పెస్టిసైడ్స్ 5 times కొడతాం సార్. పండుగకే కాదు, మిగతా అన్నిటికి కూడా కొడతాం. అది పండుగ కూడా పనికి వస్తుందని చెప్తారు, కానీ అది పని చేయడం లేదు. ఒక 15 kgs పడిందంటే పెద్ద విషయం. దానికి మేము చాలా ఖర్చు పెట్టుకుని దానికి శ్రమ ఊడ్చి కష్టపడి సంవత్సరం అంతా కష్టపడితే అవి వచ్చేసరికి ఈ ఫ్రూట్ ఫ్లై సమస్య మాకు పెద్ద సమస్య అయిపోతాం. నేను అన్ని మార్గాలు వెతికినాను సార్, నాకు ఏది దొరకలేదు. తర్వాత నేను యూట్యూబ్లో చూశాను. ఆకర్షణ అనేసి ఒక ఇది ఉంది. దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను లాస్ట్ టైం. చేసి ఒక ఎకరాకు 3 బాక్సులు ఇట్లా అది ఆర్డర్ చేసుకున్నాను. చేసి ప్రతి చెట్టుకు కూడా అది ఆ నీడలో పెట్టినాం సార్. పెట్టితే ఆ ఫ్లై మొత్తం కూడా అక్కడ చూస్తే కింద పడిపోయినాయి, వచ్చి పడిపోయినాయి. ఒక 2 monthsలో కంప్లీట్గా నివారించినాం. ఆ పంట మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది లాస్ట్ టైం. దాంట్లో రిజల్ట్ లేనిది దీంట్లో రిజల్ట్ కనబడింది. ఇది పెట్టడం సులువు అంటారా? స్ప్రే ఇది చాలా సులువు సార్. ఇది ఎందుకంటే ఒక బ్రష్ ఉండిందంటే దాంట్లోనే వస్తుంది అన్నీ, దీని లోపలనే అన్నీ ఉన్నాయి. ఓపెన్ చేసినామంటే కొంచెం మనం కలుపుకొనేసి 10 ml వచ్చి వేరే పెస్టిసైడ్ కలుపుకొని మనం దీంట్లో అక్కడక్కడ నీడల్లో పెట్టేసినామంటే చెట్టు ఆ కాండలో అవి వచ్చి ఆ వాసనకే కింద పడిపోతాయి. అది తింటానే కింద పడిపోతాయి. ఆ మొత్తం సైమల్టేనియస్గా తోట అంతా కూడా మనం ఒకేసారి పెడతాము కాబట్టి ఇతర తోట పక్కలో ఉండే తోట వాళ్ళు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇది పెట్టేసేయండి. ఒకసారి పల్స్ పోలియో డ్రాప్స్ మరి ఇది ఒకసారి చేసేసినామా కంప్లీట్గా ఇది నివారిస్తుంది. రైతులు అందరికీ కూడా బాగుంటుంది. లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్గా 2-3 years మనం వాడినట్లయితే తప్పకుండా రిజల్ట్ వస్తుందని మాకు ఒక నమ్మకం వచ్చింది సార్. అయితే మీరు ఈ అమెజాన్లో చూశారు అని అన్నారు, యూట్యూబ్ చూసాను. అవును. అయితే మీకు నమ్మకం ఎలా కలిగిందండి? ఈ ప్రోడక్ట్, ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది అంటే అక్కడ కొందరు మాకంటే ముందుగా తీసుకున్న వాళ్ళు ఆ దాంట్లో మాట్లాడినారు. వాళ్ళు కొంచెం నమ్మకంగా వాళ్ళు మాట్లాడినారు కాబట్టి రైతులు నమ్మాలి. మేము ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళ మాట వినాలి. ఇటువంటిది ఫ్రూట్ ఫ్లై ఇదంతా కాపాడితే కానీ మార్కెట్కు మనకు మంచి నాణ్యమైనటువంటి మామిడికాయలు రాదు. కాబట్టి మంచి నాణ్యమైనటువంటి మామిడికాయలని ప్రజలకు అందించాలంటే ఇవంతా తప్పనిసరిగా మనం పాటిస్తే మార్కెట్లో కూడా మంచి ధరలు పలుకుతుంది, మాకు కూడా రైతులు కూడా బాగుపడతాం.
ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కొత్త టెక్నాలజీతోని మీరు పెస్టిసైడ్ రెసిడ్యూ లేని అవును మన వినియోగదారులకు ఇచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు నేను కూడా ఒక 5 ఏకర్స్లో నేను ఆర్గానికే చేస్తా ఉన్నాను సార్. ఆర్గానిక్ అంటే మేము 100% ఆర్గానిక్ చేయలేకపోతా ఉన్నాం బికాస్ ఆఫ్ ఈ రీజన్స్ వల్ల, ఇప్పుడు ఉన్నటువంటి పెస్ట్స్ వల్ల. అది చేసినట్లు కూడా దానిలో నాణ్యం రాకుండా పోతాం. కాబట్టి మనం వీలైనంత వరకు దీన్ని అంతా కూడా నివారించాలంటే ఇటువంటి కొత్త మెలకువలంతా కూడా పాటించి చేసినట్లయితే ఏదో కొన్ని రోజుల్లో దీన్ని అంతా కూడా నివారించవచ్చని ఒక నమ్మకం ఉంది సార్. అయితే పోయిన సంవత్సరం ఆకర్ష్ వాడిన తర్వాత మీకు 100% తీసుకున్నారా, లేకపోతే అక్కడ ఇక్కడ డ్యామేజ్ ఏమైనా? లాస్ట్ టైం దానికి ముందు అయితే 50% డ్యామేజ్ అయ్యాయి సార్. లాస్ట్ టైం 80% నాకు డ్యామేజ్ కాకుండా వచ్చింది. 20% అప్పుడు కూడా డ్యామేజ్ అయ్యింది. అది వేరియస్ రీజన్ ఉండొచ్చు. ఒక 20%కు నేను తగ్గించుకోగలిగినాను. మొత్తం 50% ఉండింది, నాకు 20% పోయింది, 30% లాభం వచ్చింది దీనివల్ల, ఆకర్ష్ వల్ల. ఈ ఒక్క ప్రోడక్ట్ వల్ల 30% మీకు లాభం. అవునవును. ఈ ఆకర్ష్ అనేదాన్ని కాయ సైజు వచ్చిన తర్వాత పక్వం రాక ముందు పెట్టాం. ఇది ఏం చేయాలంటే ఆకర్ష్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కంపెనీ దీంట్లో ఇది బిగినింగ్ నుంచి పెట్టాలి. మనం పిందెలు వచ్చిన తర్వాత ఒకసారి పెట్టాలి. మేము ఆ విధంగా పెట్టలేదు కాబట్టి జనరల్గా ఏంటంటే మనకు పూత కాత ఉన్నన్ని రోజులు పెట్టుకోవాలి. అవునవును. పూత దశ నుంచి పెట్టుకున్నట్లయితే రైనీ సీజన్లో అవసరం లేదు మనకి. సరే. మనకి ఓన్లీ పూత వచ్చేసి చిన్న పిందె వచ్చిన కాడికి వెళ్ళి పెట్టుకోవాలి. సరే. బఠానీ గింజంత పిందె కాడికి వెళ్ళి మనము ప్రతి 30 నుంచి 45 రోజులు కనుక వాడినట్లయితే కాత తీసేంత వరకు వాడితే మనకి 100% రిజల్ట్. సరే. మన చెట్టు మీద కాత ఉంటేనే పండుగ వస్తుంది. అవునవును. లేకపోతే ఆ పండుగ అనేది నిద్రావస్థ దశలో ఉంది. అది కూడా మేము ఇది ట్రై చేసాం సార్. కలిపే టైంలోనే కొన్ని పురుగులు వచ్చేస్తాయి ఆడికి. ఇది సీజన్లో అన్ సీజన్లో మనం కలిపినా రాదు, ఎందుకంటే అక్కడ దానికి అవసరం లేదు ఆ పండుగకి అప్పుడు. కాబట్టి మనం అది ఎప్పుడైతే అది వస్తుందో ఆ టైంలో మనము దాన్ని పెట్టాల్సి ఉంది మీరు చెప్పిన విధంగా. మీ మాటగా అంటే మీరు వాడారు గనక, మీకు దీనివల్ల లాభం పొందారు గనక, మీ మాటగా మన ఇన్నోవేటివ్ ఫార్మింగ్ వారికి, తోటి రైతులకి, అంటే లక్షల రైతులు చూస్తారు, ఒక రైతు మాటగా ఒక రైతుకి ఇంకో రైతు చెప్పే విధంగా మీరు మీ సొంత అనుభవాలు చెప్పగలుగుతారా ఇలాంటి ప్రోడక్ట్ గురించి? తప్పకుండా సార్. తప్పకుండా దాన్ని కొంచెం మనం ఇదంతా కూడా చూసినట్లయితే తప్పకుండా పంట బాగా వస్తుంది. రైతు అనేవాడు పంట బాగా రావాలనుకుంటారు. ఫస్ట్ నాణ్యమైనటువంటి పంట, తర్వాత ధర. మార్కెటింగ్ అనేది మన చేతిలో లేదు. ఆ సంవత్సరంలో ఎట్లుంటుందో చూసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. కాబట్టి పంట పండించే బాధ్యత రైతు. కాబట్టి రైతు సోదరులంతా కూడా దీన్ని ఇటువంటిదంతా కూడా ఉపయోగించి నాణ్యమైనటువంటి పంటను పండిస్తాం. తర్వాత మార్కెట్ గురించి ఆలోచిస్తాం. మంచి మార్కెట్ తప్పకుండా వస్తుందనేసి నేను ఆశిస్తాను. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.